నేను జనులకు అద్భుతములను కనుపరుతును, నేను జనులకు అద్భుతములను కనుపరుతును. ప్రభు చెప్తున్నాడు, నా అద్భుతములను గూర్చి నువ్వేం చేయాలి అంటే ఆలోచించాలి. హల్లెలూయా. మన శ్రమల గురించి, మన ఇబ్బందుల గురించి, మన ఇరుకుల గురించి, మనకున్న సమస్తమైన చేదైన అనుభవాలను గురించి తవ్వుకొని ఆలోచించకుండా దేవుడు చేయబోయే అద్భుతాలను మనం ఆలోచించగలిగితే, దేవుడు ఈ నెలలో చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో ఎలాంటి అద్భుతాలు చేశానో అలాంటి అద్భుతాలు మళ్ళీ చేయబోతున్నాను. మీ జీవితంలో మునుపటి పొందుకున్న మేలుల కంటే కూడా నేను ఈ నెలలో ముందున్న దినాల్లో చేయబోతున్నాయి ఏంటంటే రెట్టింపు మేలులు నేను చేయబోతున్నాను. దేవుడు ఖచ్చితంగా అద్భుతం జరిగిస్తాడు మీ జీవితంలో. మీరు నమ్మండి. ఈ నెలలో ఆయన ఏమై ఉన్నాడో ఆలోచించాడు. ఇక్కడ యోబు తనకున్న స్థితిని ఆలోచించాడు, తన స్థితిని మార్చుకోలేకపోయాడు. దేవుని గురించి ఆలోచించాడు, దేవుని వైపు చూశాడు, తన ఏమై ఉన్నాడో అన్న సంగతి పశ్చాత్తాపడ్డాడు. పోగొట్టుకున్న దానికి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా జరిగింది? ఇశ్రాయేలు ప్రజలకు ఆకలేస్తుంది, మాకు వెనక్కి వెళ్ళిపోతామంటే దేవుడు ఆకాశం తెరిచి మన్నాను కురిపించాడు. మన్నా అంటే ఇదేమిటి, అది ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. దేవుడు చేసే అద్భుతం ఇది ఎలాగా, ఇదేమిటి, ఇదేంటి, ఇది ఎలా జరిగింది, అలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఏదైనా చేయగలుగుతాడు. ఇది ఎలా వచ్చింది అంటే అంతే, ఆయన ఇవ్వగలుగుతాడు. ఎందుకు అంటే నా దగ్గర ఉన్న దాన్ని బట్టి, నాకున్న కలిగి ఉన్న దాన్ని బట్టి నేను ఆలోచిస్తే అంతవరకే ఉంటాను. కానీ ఆయన దగ్గర ఏముందో అన్న సంగతి నేను ఆలోచించాను అనుకోండి, ఆయనవన్నీ నాయే. దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి దేవుడు మనకి చేసే మేలును గూర్చిన అవగాహన కలిగి ఉండగలగాలి. ఈ నెలలో మీకు అద్భుతము జరుగుట చూసి మీ చుట్టూ ఉన్నవారు ఏమవుతారంటే వాళ్ళ బలము కొంచెమని ఒప్పుకుంటారు. వాళ్ళ నోర్లు మూయబడతాయి, వారి చెవుడెక్కిపోతాయి. దేవుడి నామం మహిమపరచబడుతుంది, ఆయన నామం ఘనపరచబడుతుంది. ఆ అద్భుతము ద్వారా దేవుడు గొప్ప చేయబడతాడు.